2 పూట్ల భోజనం చేసి హాయిగా ఉన్నారంటే, ఆరోగ్యంగా ఉన్నారంటే మీకు కనపడేది మేమే ఎదరా. మేము కానీ మా రాజీ కానీ మా మిస్సెస్ కానీ మనకు సభ్యులుగా కనపడతాం. కానీ మన వెనక కొండంత బలంగా మనకి అండగా నిలబడి ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ తక్కువైనా మేము ఉన్నాము, మేము అండగా ఉన్నాము, మీకు ఏం కావాలితే మేము కల్పిస్తాము. మీరు మాత్రం భారం అనుకోకుండా ఒక బాధ్యతగా మిమ్మల్ని చూడమని బాధ్యతగా మాకు అప్పచెప్పారు. భగవంతుడు వారికైనా మాకైనా భగవంతుడు అప్పగించిన మనుషులు. మీరు తిన్నవాళ్ళు మాకు నమస్కారం చేయక్కర్లేదు, మా అందరి కోసం ప్రార్థన చేయండి. సనుక్కోకుండా, తిట్టుకోకుండా, తప్పుడు ప్రచారం చేయకుండా బయటికి వెళ్ళి ఈడే ఇలా రోజు పెడతాడంటే వీడికి ఎంత వచ్చేస్తుందో అనుకోకుండా, ఎంత వచ్చినా ఏమొచ్చినా నేను ఫేస్బుక్లో పెడేస్తాను, నేను రికార్డెడ్గా పెడేస్తాను. మానేద్దామంటే దేవుడితో బాధ. మీకేమో ఆశ కల్పించేసాం, మేము ఉన్నాం, మీకు మీ పిల్లలు చూడకపోయినా ఎవరు చూడకపోయినా మీరు భయపడకుండా మేము ఉన్నామని చెప్పేసి భరోసా ఇచ్చేసాం. మేము ఎలా ఎందుకు ఇచ్చాం? మా వెనక ఎంతమంది జనం ఉన్నారు. మాకు ఎవరో కూడా పబ్లిసిటీ కోరుకోరు. మమ్మల్ని గొప్ప చేయండి, మమ్మల్ని అలాగా పెద్దవారిని చేయండి, పేరు తేండి మాకు ఎవ్వరు అనుకోరు. అందరూ కూడా మాకు ఎలాగైతే కొద్దిగా మొఖమాటమో సిగ్గో, అలాగే మనకు సహకరించిన వాళ్ళందరూ కూడా సిగ్గు మొఖమాటం కూడా ఉన్నాయి. వెనకుండి ఎంత సహకారం అందిస్తారు కానీ ముందుకు మాత్రం కనబడే వ్యక్తులు కాదు. అందుకే ఈ సంవత్సరం ఒకసారి మనం పెట్టుకుందాం, సరదాగా కలిసి కేక్ కట్ చేసుకుని మీ అందరిని చూడాలని వీరికి ఉంటుంది, వీరిని చూడాలని మీకు ఉంటుంది. కాబట్టి మీరు మా అందరి కోసం ప్రార్థన చేయండి, సొనుక్కోకండి, తప్పుడు ప్రచారాలు చేయకండి. ఏమన్నా తప్పు జరిగిందని మమ్మల్ని అడగండి. తిన్నవాళ్ళకు అదొకటి తెలుసుకోండి. చాలామంది డబ్బులు అంటే వండేవాళ్ళు మేము ఉన్నాం, ఎంత కష్టపడి ఉన్నా మరి డబ్బులు చెట్టుకి రాలేవు కదా. ఏ ప్రభుత్వం రాదు, మనకి పైనుంచి రాదు. మనకి ఆర్థికంగా సహకరించలేనా, సలహా ఇచ్చేవాళ్ళైనా మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. వీరందరికీ ఒకసారి మన సంవత్సరం చిన్న చప్పట్లు కొడితే అభినందించండి.